హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. ఆల్రెడీ వాడు దేని గురించో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాడు. సో జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడు ఎలా అనేది నేను టెక్స్ట్ చేస్తాను అని గైడ్ చేస్తున్న ఆ కాల్ రికార్డు 2 నిమిషాలు 38 సెకండ్స్ ఉంది. చీకటిలో సహస్ర వెనక చూసిన వాడి బాడీ లాంగ్వేజ్, ఇక్కడ ఒక కార్నర్ గా చూసిన అనీష్ బాడీ లాంగ్వేజ్ చిన్నగా మ్యాచ్ అవుతూ ఉంటే, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన వాయిస్ ఇంకా ఫోన్ నెంబర్స్ తో ఫైనల్ కంక్లూజన్ కి వచ్చిన రాజ్ లో ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, హూ ఇస్ దిస్ అనీష్? ఇది నేను తీసుకుంటున్నాను, ఈ విషయం బయటకు రాకుండా చూసుకోండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అని సిటీ హాల్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేశాడు రాజ్. అతను కూడా ఆ ఉద్దేశంతోనే ముందుగా రాజ్తో మాట్లాడింది. రాజ్ రిక్వెస్ట్ ని పొలైట్ గా యాక్సెప్ట్ చేయడంతో మ్యాటర్ బయటకు వెళ్ళకూడదని మరొకసారి సున్నితంగా హెచ్చరించి జెస్సికా దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. జెస్సికా చాలా మంచి మనిషి, అందుకే తనని సిన్హా ఫౌండేషన్ లోకి ఇన్వైట్ చేశాడు రాజ్. అటువంటి తనని ఏ మాత్రం అనుమానించలేడు. అట్ ద సేమ్ టైం అనీష్ గురించి తెలియాలంటే ఉన్న ఒకే ఒక్క సోర్స్ జెస్సికా మాత్రమే. కాల్ చేస్తే ఇంటి దగ్గరే ఉన్నాను రమ్మనడంతో స్ట్రైట్ గా ఇంటికి వచ్చాడు రాజ్. అప్పుడే చర్చ్ నుంచి రిటర్న్ వచ్చింది జెస్సికా. తన మొహంలో స్పష్టంగా తెలుస్తూ ఉన్న ఒక బ్రైట్ గ్లోకి విచిత్రంగా చూస్తూ, ఈస్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ అని విస్మయంతో అడిగాడు. ఇట్స్ రియల్లీ బిగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చాలా సంతోషంగా చెప్పి, కమ్ ఇన్ సైడ్ అంటూ తనని లోపలికి ఇన్వైట్ చేసింది. మైండ్ లో ఎన్నో ప్రశ్నలు చెక్కలు కొడుతూ ఉన్నా ఆ ఫీలింగ్ బయటపడకుండా, వాట్ ఈస్ దట్ అన్నాడు ఎప్పట్లా కార్నర్ స్మైల్తో. ఇట్స్ సర్ప్రైజ్ అని గులాబీ రంగు బుగ్గలతో నవ్వుతూ మెయిడ్ కి జ్యూస్ తెమ్మని చెప్పి, హ్యావ్ యువర్ సీట్, హౌ అబౌట్ యూ అండ్ సహస్ర అని పరామర్శించింది. కమాన్ జెస్సీ, డోంట్ స్కిప్ ద మూమెంట్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్, ఐ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్, కమాన్ ఓపెన్ అప్ ప్లీజ్ అని పొలైట్ గా ఫోర్స్ చేశాడు రాజ్. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అనీష్ గురించి డైరెక్ట్ గా జెస్సీకి చెప్పి తన హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయలేడు. అందుకే ఎప్పటిలా తన న్యాచురల్ ఫ్లోలో కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ రియల్లీ ఏ బిగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు బి ఎ మదర్ అంటూ ప్రెసెంట్ తన హ్యాపీయెస్ట్ మూమెంట్ షేర్ చేసుకుంటున్న సంతోషం రాజ్ ముఖంలో వర్ణాలు మార్చేశాయి. పైకి ఎక్స్ప్రెస్ చేయలేని కోపం లోపల నుంచి మంట పెడితే, కంగ్రాట్స్ అని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో కృషి చేశాడు. అనీష్కి చెప్పదు, హీఈస్ ఆన్ అవర్ బిజినెస్ ట్రిప్, యాక్చువల్గా ఇద్దరం వెళ్ళాలి, బట్ నా హెల్త్ అప్సెట్ అవడంతో పార్టీ నుంచి నన్ను డ్రాప్ చేసి వెంటనే స్టార్ట్ అయ్యాడు. యునో, హీఈస్ వెరీ హార్డ్ వర్కర్, రియల్లీ ఐ గోట్ ఎ గుడ్ మ్యాన్, ఐఎమ్ ఎ లక్కీయెస్ట్ ఉమెన్, హీ లవ్స్ మీ ఎ లాట్, ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాక డైరెక్ట్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా అని జెస్సికా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, ఒక ఆడపిల్ల మనసులో అంత స్వచ్ఛమైన స్థానాన్ని సంపాదించుకున్న అనీష్ క్యారెక్టర్ ఏంటో రాజ్కి అర్థం కావడం లేదు. హీ నోస్ అనీష్ ఇక లేడు అని. ఆ నిజం తెలిసిన తర్వాత జెస్సికా తీసుకునే పెయిన్ ఇప్పుడే అతని కళ్ళలో కదులుతుంది. బట్ రైట్ నౌ జెస్సికా హ్యాపీ మూమెంట్స్ స్పాయిల్ చేయకుండా వెంటనే కేక్ ఆర్డర్ చెప్పి, నీ వాడితో నువ్వు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకో, ఇట్స్ ఓన్లీ ఫర్ మీ అంటూ దగ్గరుండి కేక్ కట్ చేయించి ప్రెజెంట్ ఆ మూమెంట్ సెలబ్రేట్ చేశాడు రాజ్. హీఈస్ రియల్లీ లక్కీ మ్యాన్, నీ లవ్ స్టోరీ వినాలనుంది, ప్లీజ్ లెట్ మీ నో అని రిక్వెస్ట్ చేస్తూ కేక్ తన నోట్లో పెడితే, యు ఆర్ ట్రూలీ ఏ మ్యాజిక్ మేకర్ అని నవ్వుతూ కేక్ కంప్లీట్ చేసిన జెసికా తన ప్రేమలో మొదటి పరిచయాన్ని ఇష్టంగా స్టార్ట్ చేసింది. కేక్ తో స్టార్ట్ అయిన జెస్సికా లవ్ స్టోరీ ఈవినింగ్ స్నాక్స్ తో ఫినిష్ చేసుకొని తల్లి కాబోతున్న జెస్సికాకు తన సైడ్ నుంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేసి తిరిగి హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాడు రాజ్. అసలు ఎవడ్రా వాడు? జెస్సికాను చీట్ చేస్తూ ఎన్ని రోజులు ఎలా మేనేజ్ చేయగలిగాడు? పట్టుకొని డైరెక్ట్ గా 4 తగిలించి మక్కెలెరగదీస్తే నిజాలన్నీ కక్కుతాడు అని పిచ్చి కోపంతో అరుస్తున్నాడు అభినవ్. చచ్చినోడని తీసుకొచ్చి తన్నడానికి ఛాన్స్ లేదు మామా అని హెడ్ రబ్ చేసుకుంటూ ఇరిటేటెడ్ గా రిప్లై ఇచ్చాడు రాజ్. వాట్ అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ అభినవ్ నుంచి. ఏంటి మామా భయపెడుతున్నావు అని అనీష్ వల్ల ఉన్న కన్ఫ్యూజన్ తో చిరాకు పడుతూ ఉంటే, నేను భయపెట్టడం కాదురా, నువ్వే భయపడుతున్నావు అని వచ్చిన ఆన్సర్ కి, ఆర్ యూ సీరియస్ అబౌట్ అనీష్, కన్ఫర్మా
అన్నాడు రెట్టిస్తూ. అవును మామ, వాడు చచ్చాడు. అదైతే కన్ఫర్మ్. బట్ నన్ను పెద్ద కన్‌ఫ్యూజన్‌లో వదిలేశాడు. వాళ్ళిద్దరి రిలేషన్‌లో అనీష్ ఫీలింగ్స్ చాలా జెన్యూన్‌గా ఉన్నాయిరా. జెస్సీని వాడు ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు. మోసం చేయలేదు. నటిస్తే వచ్చే బాండింగ్ కాదురా అది. అండ్ బిజినెస్‌లో కూడా చాలా సీరియస్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు. బట్ వై మీ? ఎటువంటి క్లూ దొరకలేదు. వీడు పెద్ద బేతాళ ప్రశ్నలా మిగిలిపోయాడు మామ అని గొల్లుమంటున్నాడు రాజ్. రాజ్ ఇరిటేషన్‌కి, ఫ్రస్ట్రేషన్‌కి అభినవ్ కూడా సేమ్ ఎమోషన్‌తో వాడు చచ్చాడు అని అంత కరెక్ట్‌గా ఎలా ఫిక్స్ అవుతున్నావు? అని తన లాయర్ బుర్రతో ప్రశ్నించాడు. బుల్లెట్ దించింది నేనే కదా మామ! బ్లీడ్ అవుతూనే వాటర్‌లోకి దూకేశాడు. వాడు ఎంతటి పోటుగాడైనా సరే, నడి సముద్రం నుంచి గాయాలతో స్విమ్మింగ్ చేసి ప్రాణాలు కాపాడుకోలేడు. అండ్ కార్ప్స్‌కి కూడా ఎటువంటి అన్‌ఐడెంటిఫైడ్ బాడీస్ దొరకలేదు. ఐ థింక్ వాటర్‌లో మునిగిపోయి ఉంటాడు. ఫైర్ యాక్సిడెంట్‌లో షిప్ కూడా కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది అని అంటుంటే, అది ఫైర్ యాక్సిడెంట్ కాదు. నీ తల తిక్క, నీ బలుపు, నీ మూర్ఖత్వం అని చెప్పు అంటూ మధ్యలోనే అడ్డుపడుతూ గయ్యమన్నాడు అభినవ్. ఇట్స్ మై ప్లెజర్ మామా. నీ ఇమాజినేషన్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశాను కదా అని తన నేచురల్ యాటిట్యూడ్ తో నవ్వుతున్నాడు రాజ్. అయ్యగారి వెటకారానికి అభినవ్కు ఎక్కడో కాలుతోంది. ఆ ఎమోషన్ ఏ మాత్రం తగ్గకుండా హాస్పిటల్ కి రీచ్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు రాజ్. చచ్చినవాడు ఎలాగూ చచ్చాడు. ఇక ఆ టాపిక్ అక్కడితో వదిలే. ఈ 2 డేస్‌లోని వర్క్ ఫినిష్ చేసుకొని ఇండియా వచ్చెయి అని ఫైనల్‌గా అడ్వైస్ చేస్తే, నా హంస ఇంకా సెట్ అవ్వలేదు మామ, చూసుకొని చెప్తాలే అంటున్న రిప్లైకి అభినవ్ ఏదో చెప్పబోయే లోపే జయదేవ్ గారి నుంచి కాల్ వస్తూ ఉంటే, ఏంటి మామ, నన్ను వాయించడానికే వరుస పెట్టి అందరూ క్యూ కట్టారు అని విసుక్కుంటూనే అభినవ్ కాల్ కట్ చేసి జయదేవ్ గారి కాల్ అటెండ్ చేస్తూ కార్ పార్క్ చేసి సహస్ర దగ్గరికి వచ్చాడు రాజ్. రూమ్‌లో సహస్ర లేదు. తన ప్రెజెన్స్ మిస్ అయిన రూమ్‌కి కళ్ళు ముడిచి క్యాథరిన్ ని చూశాడు. టెస్ట్‌ల కోసం తీసుకువెళ్లారు సార్ అని చిన్న గొంతుతో రిప్లై ఇచ్చింది క్యాథరిన్. హో అంటూ తన ఆన్సర్ కి రెస్పాండ్ అవుతూనే, అడిగేది నిన్నేరా, ఎవరా అమ్మాయి, తన కోసం ఎందుకింత రిస్క్ చేశావు అని కోపంతో వాయిస్తున్న ఫాదర్ సింహానికి క్యాథరిన్ డాడ్ అని అసహనంగా రిప్లై ఇచ్చాడు రాజ్. తన పేరు వినడమే బల్బు బాబుకి ఎదురుగా ఉన్న క్యాథరిన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఇట్స్ నథింగ్ అని లిప్ మూమెంట్ ఇచ్చి సహస్ర బెడ్ మీద సెటిల్ అయ్యాడు రాజ్. సహస్ర ఫేస్ లో అయ్యగారు మెన్షన్ చేసిన క్యాథరిన్ పేరు విన్న జయదేవ్ గారు ఆ తర్వాత కొడుకుని తిట్టలేకపోయారు. నెలల బాబున్న తన ప్రెజెంట్ కండిషన్ కి భయపడుతూ ఇప్పుడెలా ఉంది తనకి అని అడుగుతూ ఉంటే, సేమ్ సాడ్ ఎమోషన్ మెయింటైన్ చేస్తూ చిన్న గొంతుతో ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజ్. ఓకే, మన వల్ల తను సఫర్ అయింది. నా తరపున కూడా తనకి తన ఫ్యామిలీకి క్షమాపణ చెప్పు అని చిన్న బుచ్చుకున్న మనసుతో, ఇప్పుడు నీకెలా ఉంది? నీ గురించి అమ్మ చాలా టెన్షన్ పడుతుంది అని అంటుంటే, నువ్వు పక్కనే ఉండి అమ్మని ఇంకా టెన్షన్ పెట్టుకు డాడ్. ఏదో అలా ఉంది. లేవలేక బెడ్ మీదున్నాను. బాడీ సెట్ అవ్వగానే స్టార్ట్ అవుతాను అని ఒక లెవెల్‌లో సెంటిమెంట్ పండిస్తున్నాడు బాబు. అయ్యగారి ఆస్కార్ పర్ఫార్మెన్స్ కి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తోంది క్యాథరిన్. లిప్ మూమెంట్ తో సౌండ్ లేకుండా తనని కమెంట్ చేస్తూ కన్ను కొట్టిన రాజ్ సేమ్ పెర్ఫార్మెన్స్, సేమ్ సెంటిమెంట్ ఎమోషన్ తో మరి కాసేపు కంటిన్యూ చేశాడు. మామ్ తో కలిసి ఫోన్ చేయి డాడ్, మాట్లాడాలి. ఐ మిస్ మామ్ అని ఎమోషన్ అవుతున్న బాబు హార్ట్ బ్రేక్ సెంటిమెంట్ కి నీళ్లు తిరుగుతున్న కళ్ళతో, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న, అమ్మ లేచాక కాల్ చేస్తాను అని చెప్పారు జయదేవ్. ఓకే డాడ్, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసిన రాజ్ నెక్స్ట్ సెకండ్ స్ప్రింగ్ లా లేచి బెడ్ సైడ్ ర్యాక్ లో ఉన్న యాపిల్ తీసుకొని కసుక్కున పళ్ళు దించాడు. ఆ స్పీడ్ కి దడుచుకున్న క్యాథరిన్ దెబ్బకి బయటకి పారిపోయింది. తన భయానికి కన్ఫ్యూజన్ కి నవ్వుకుంటూ సహస్ర కోసం వెళ్ళాడు రాజ్. సహస్ర టెస్ట్లు కంప్లీట్ అవ్వడమే మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కి షిఫ్ట్ చేశారు డాక్టర్స్. నిద్ర ఎక్కువ అని తెలుసు, మరీ ఇంత ఎక్కువైతే నాకు బోర్ కొడుతుందే హంస. స్లీపింగ్ బ్యూటీలా హింస పెట్టకుండా ఫాస్ట్ గా వేకప్ అంటూ డాక్టర్ దగ్గరికి వచ్చాడు రాజ్. మార్నింగ్ చూసిన మొహం మళ్ళీ సాయంత్రం దర్శించుకున్న డాక్టర్ చాలా సీరియస్ గా బుల్లెట్ గాయాన్ని ట్రీట్ చేస్తూనే బాబు వెంట తుప్పు కూడా తిట్లతో వదిలించారు. వన్ మోర్ డే, డోంట్ మూవ్ ఫ్రమ్ ద రూమ్ అని రాజ్ కి సీరియస్ గా ఫైనింగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్, రైట్ నౌ షీఈస్ గుడ్, బ్లడ్ క్లీన్ గా ఉంది, నో మోర్ ఆల్కహాల్ ఫర్ ఫ్యూ డేస్ అని మెడికేషన్ తో పాటు ప్రికాషన్స్ కూడా చెప్పారు డాక్టర్.
అది గంగాజలం తప్ప ఇంకేమీ తాగదులే. నేనివే. థాంక్యూ అని వెటకారంగా రిప్లై ఇచ్చిన బాబు షర్ట్ వేసుకుని బయటకు వస్తే అయ్యగారి లెదర్ జాకెట్ మోస్తూ తననే ఫాలో అవుతోంది క్యాథరిన్. నీకు తుమ్మ జిగుర్ల నాకతుక్కొని తిరగడం తప్ప వేరే పనిలేదా అని మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్న క్యాథరిన్ ని కసిరి లెదర్ జాకెట్ తీసుకున్నాడు. అయ్యగారి సీరియస్ కౌంటర్ కి సారీ సార్, నేనిక ఆఫీస్కి వెళ్తాను అని అంటుంటే రిస్ట్ వాచ్ చూసి షార్ప్ లుక్ తో స్ట్రైట్ గా ఇంటికి పో అని ఆర్డర్ వేసి రూమ్ కి వచ్చిన రాజ్ హంసపాపని ఒకసారి చెక్ చేసుకుని ల్యాప్టాప్ తో సెటిల్ అయ్యాడు. అవసరానికి ఎంత మొండిగా తిరిగినా తను కూడా ఒక మామూలు మనిషి కదా. గాయం నొప్పికి మెడిసిన్ పనిచేస్తోంది. బట్ అలసిపోయిన బాడీకి నిద్ర వెంటాడుతోంది. 2 అవర్స్ కి పెంచి ఇక వర్క్ మీద కూర్చోలేక పెండింగ్ వర్క్ ప్రీతికి ఫార్వర్డ్ చేసి సహస్ర పక్కనే సేమ్ బెడ్ మీద బాడీని సెట్ చేసుకున్నాడు. ముందు రోజు వస్తే ఎవ్వరూ లేరు అని సెక్యూరిటీ చెప్పడంతో వెళ్లిపోయిన అభినవ్ మళ్ళీ యోగేంద్ర కోసం వచ్చాడు. ఇప్పుడు కూడా యోగేందర్ లేడు. భర్త కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా ఎదురు చూస్తున్నారు సుజిత. సుజిత గారిని చూడడమే 2 చేతులు జోడించి అంకుల్ చేసేది కరెక్ట్ గా లేదా ఆంటీ? ప్లీజ్ మీరు చెప్పండి. విషిత విషయంలో వాడు తప్పు ఒప్పుకున్నాడు. మేము ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా వాడు తప్పుకోవడానికి అస్సలు చూడటం లేదు. శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. అటువంటి వాడికి ఉన్న కొంచెం టైం కూడా అంకుల్ ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ గా లేదు అని బాధ కోపం కలిసిన ఆవేశంతో రిక్వెస్ట్ చేస్తున్నాడు అభినవ్. భారమైన నిట్టూర్పుతో అభి చేతులు పట్టుకున్నారు సుజిత. చూస్తేనే కోప్పడే ఆంటీ గారు అంత క్లోజ్ గా రావడంతో ఒక రకమైన విస్మయం అభినవ్లో. నేను చెప్తే వినే స్టేజ్లో ఆయన లేరు. ఏం చేస్తున్నారో నాకు పూర్తిగా తెలియకపోయినా కొంతవరకు అర్థమవుతుంది. ఆయనను ఆపటం నా వల్ల కాని పని. నీ స్నేహితుడి కోసం ఇక్కడ దాకా వచ్చి నువ్వు నన్ను అర్థిస్తున్నావు. సంతోషంగా జీవించాల్సిన నా కూతురు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కూతుర్ని పోగొట్టుకున్న మేము ఎటువంటి బాధలో ఉంటామో ఏ రోజైనా ఆలోచించావా అని దుఃఖం తెరులుతున్న గొంతుతో ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని మౌనంలో భారంగా నిలబడ్డాడు అభినవ్. మీ స్నేహం మీద నాకు గౌరవం ఉంది. అలాగే నా కూతురు ప్రాణం తీసిన రాజ్ మీద చాలా కోపం ఉంది. అందుకు వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. అసలు మేము ఎవరి కోసం బతుకుతున్నామో, ఎందుకోసం బతుకుతున్నామో మాకే తెలియటం లేదు. అంకుల్ చేస్తుంది తప్పే. ఈ క్రమంలో ఆయనకేమైనా జరిగితే ఇక బలవంతంగా ప్రాణం తీసుకోవడం మాత్రమే నాకు మిగిలింది అంటున్న సుజిత గారిలో తీవ్రమైన విరక్తి. ఆంటీ ప్లీజ్ మీరొక్కసారి చెప్పి చూడండి. దీనివల్ల అంకుల్ కూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు అని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అభినవ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, నువ్వు నాకు ఒకే ఒక్క సాయం చెయ్యి. రాజ్ గురించే కాదు, అసలు దేని గురించి కూడా ఇక్కడికి రావద్దు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీ మీద కోపంతోనే, మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలనే ఆవేశంతోనే ఆయన పిచ్చి పట్టి తిరుగుతున్నారు. వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నా భర్తని నాకు కాకుండా చేయొద్దు అంటూ కన్నీళ్లతో ఎదురు చేతులు జోడించారు సుజిత. ఏమీ చేయలేని తన పరిస్థితికి పూర్తి అసహనంతో బయటకు వచ్చేసిన అభినవ్ గుండె ముందు కన్నా ఎక్కువ బరువుగా మారింది. అదే హెవీ ఫీల్తో సిగరెట్ తీసి పెదవుల మధ్య నిలిపి లైట్ చేసి లాంగ్ పఫ్ తీసుకున్న అభినవ్ అప్పుడే ఆ క్షణమే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మీకు నష్టం జరిగింది. ఆ నష్టం జరగడంలో రాజ్ పాత్ర ఎంతుందో విషిత పాత్ర కూడా అంతే ఉంది. నేను మీకు ఇది చెప్పినా నమ్మలేదు సరికదా. రాజ్ మీద ఇంకా ద్వేషం పెంచుకున్నారు. ఇప్పుడు ఇంకా తప్పులు చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా చేయనివ్వను, ఖచ్చితంగా చేయనివ్వను. వాడు వద్దని చెప్పాడు, అయినా నేనొచ్చాను. ఇలాగే వాడు వద్దు అని చెప్పినా సరే నేను మిమ్మల్ని ఆపుతాను, ఆపి తీరతాను అనుకుంటూ అదే అసహనంతో తిరిగి కోర్టుకు స్టార్ట్ అయ్యాడు. అభినవ్ వెళ్లిపోయిన కాసేపటికి ఇంటికి వచ్చిన యోగేందర్ను చాలా ఆవేదనతో ప్రశ్నించారు సుజిత. వాడితో ఎందుకు మాట్లాడావు? అసలు లోపలికెవరు రానిచ్చారు అని అరుస్తూనే సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ బయటకు వచ్చిన యోగేందర్ దగ్గరికి వచ్చిన గేట్ సెక్యూరిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలోపే చంప పగలకొట్టి, వాడు ఇంకొక్కసారి నా కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాడంటే నీ ప్రాణం తీస్తాను అని చీవాట్లు పెడుతూ ఉంటే వెనకే పరుగు పరుగు వచ్చిన సుజిత గారు రోజు రోజుకి కఠినంగా మారిపోతున్న భర్తను కన్నీళ్లతో చూస్తూ తిరిగి లోపలికి వెళ్లిపోయారు. అదే ఆవేశంతో తిరిగి లోపలికి వచ్చిన యోగేందర్
నా కోసం వెయిట్ చేయొద్దు, తినేయమని చెప్పాను కదా సుజిత, ఎందుకింత మొండిగా తయారవుతున్నావు అని విసుక్కుంటూ పైకి వెళ్ళిపోతే అభినవ్ మీద కోపం, తమ బిడ్డను చంపిన రాజ్ సేఫ్గా ఉన్నాడన్న ఓర్వలేనితనం అన్నీ కలిసి యోగేందర్ని సరిగ్గా ఉండనివ్వడం లేదు. అదే కోపం, అదే ఆవేశం బయట వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద, చివరికి ఆయనకంటూ మిగిలిన ఒకే ఒక్క బంధమైన భార్య మీద కూడా చూపిస్తున్న యోగేందర్ ఏ ఒక్క దాని మీద మనసు పెట్టలేకపోతున్నారు. చివరికి పనుల మీద కూడా ఇదివరకిట్లా శ్రద్ధ చూపటం లేదు. ఆయన పరిస్థితి తెలుస్తూ ఉన్న సుజిత గారు ఇంకేమీ మాట్లాడలేదు. ఇప్పుడు మీరున్నారు, వస్తారు అని మీకోసం ఎదురు చూస్తున్నాను. కష్టమైన కోపమైనా పంచుకుంటాను. రేపు మీకేదైనా అయితే ఇక నేను ఎవరి కోసం ఎదురు చూడాలి అని ప్రశ్నించుకుంటున్న వైరాగ్యంలో దేవుడి గదిలోకి వెళ్ళిపోయారు సుజిత. ఎప్పటిలా మధ్యలో భర్తను పెట్టి కొడుకుతో మాట్లాడే మానస గారు ఇప్పటికీ ఎంగిల్ పడుతున్నారు. రాజ్కి బుల్లెట్ దిగిన విషయం ఇంకా ఆవిడికి తెలీదు. కంపెనీ ఎంప్లాయ్ క్యాథరిన్ ని కాపాడటానికి రిస్క్ చేసి మరీ విక్టరీగా నిలిచాడు అన్న ఆనందంలో ఉన్నారు ఆవిడ. అది కాదు అని తెలిస్తే ఇప్పటికిప్పుడు అమెరికా విమానం ఎక్కేస్తారు. తేలు కుట్టిన దొంగలా ఆవిడ ఏం మాట్లాడుతున్నా మరో మాట లేకుండా సరే సరే అంటున్నారు అదే టెన్షన్లో ఉన్న జయదేవ్ గారు. మనకున్న బాధలు చాలవన్నట్టు ఎందుకండి పరిస్థితులన్నీ నా కొడుకు మీదే పగబట్టాయి అని వాపోతున్న మానస గారి ఎమోషన్కి సేమ్ ఊ అంటూ రెస్పాండ్ అయ్యారు జయదేవ్. మంచికి చెడుకి అన్నిటికీ ఒకటే గుణింతం పలుకుతున్న భర్త భుజం చరిచి, ఏంటండి అసలు నేనేం అడిగాను విన్నారా అంటూ ధ్వజమెత్తారు మానస. ఆవిడ కోపానికి తడబడుతూ, అదే మానస, నువ్వు చెప్పావు కదా దాని గురించే వింటున్నాను అని కవర్ చేస్తూనే సుజాతమ్మను చూస్తే, అయ్యో ఏంటి సార్ మీరు అంటూ తల కట్టుకుని, ఎక్కడున్నారు, మేడం గారు బాబు గురించి బాధపడుతున్నారు అని మానస గారితో సమానంగా ఫీల్ అవుతూ నల్లేసుకున్న మొహంతో చెప్పింది సుజాతమ్మ. ఆ సిచ్యువేషన్ కి పెదవి బిగించిన ఇబ్బందితో భార్య చేయి పట్టుకుని ప్రెస్ చేస్తూ, నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను మానస అని డీలా పడిపోతూ చెప్పారు. ఒకసారి జ్యోతిషుల దగ్గరికి వెళ్దామండి. మృత్యువు చేరే ముందు రాజులా వెలిగిపోతాడు, రెండు వైపులా పదునున్న కత్తి మీద ప్రయాణం అని అప్పుడు ఆయన చెప్పారు కదా. ఇప్పుడు అన్నీ అలాగే జరుగుతున్నాయి. నాకెందుకో మనసులో లేదండి. ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అన్నారు మానస. ఇప్పుడు ఆయన్ని కలవాలి అంటే కలకత్తా వెళ్ళాలి, కాళీమాత ఉపాసకులాయన. అయితే మానస గారి భయానికి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఈ ప్రయాణం కూడా ఒకందుకు మంచిదే అనుకున్న జయదేవ్ గారు, ఇక వెళ్దామంటే సరే అబ్బాయికి చెప్పి ప్రీతికి ఫోన్ చేస్తాను, టికెట్స్ బుక్ చేస్తుంది అని ఉత్సాహంగా చెప్తూ ఉంటే, మానస వెంటనే కాదు 2 రోజులాగి వెళ్దాం అని చెప్పి వర్క్ ఉండడం వల్ల వెంటనే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు జయదేవ్. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడానికి చీర తీసుకోవాలని సుజాతమ్మని తీసుకుని డ్రైవర్తో షాపింగ్కి వెళ్లారు మానస. ఇక అమెరికా దేశంలో తెల్లవారుజాము 3 దాటుతూ ఉండగా నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది సహస్ర. బెడ్ రెస్ట్ కి అని నిద్రపోతున్న రాజ్ కాళ్ల మీద ఉంది సహస్ర. పేషెంట్ల బెడ్ మీద ఉన్నా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయని బాబు కమిట్మెంట్ ఏ మాత్రం ఐడియా లేని సహస్ర ఎప్పటిలా గుడ్ మార్నింగ్ రాజ్ అంది మత్తు బరువుతో జోగుతూ. మరి స్పృహలోకి వచ్చిన సహస్రకు రాజ్ కండిషన్ తెలిస్తే తన రియాక్షన్ ఏమిటి? తన కోసం అంత రిస్క్ తీసుకున్న బలుపు బాబుకి తన గతం కూడా తెలిసిందని తెలిస్తే సహస్ర ఏం చేస్తుంది? పార్టీలో తను రాజ్తో చెప్పి తన గతంతో పాటు తనను కూడా రాజ్తో పంచుకోవాలన్న కోరికకి ఇప్పుడు శ్రీకారం చుడుతుందా? తర్వాత రాజ్ సిచ్యువేషన్ తెలుసుకుంటే సహస్ర సిచ్యువేషన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.